నమస్కారాలు. దేశ రాజకీయాల్లో మోదీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి, పేదల సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ప్రభావితమై అన్ని రాష్ట్రాల్లో కూడా మోదీ వైపు, బీజేపీ వైపు మొగ్గు చూపుతున్న సందర్భంలో మూడోసారి కూడా మోదీ గారు ప్రధానమంత్రి అవుతారనేటువంటి అక్కసుతో కాంగ్రెస్ పార్టీ, అదే రకంగా కొన్ని ప్రాంతీయ పార్టీలు కలిసి ఒక విపక్ష కూటమిగా, ఇండి అలయన్స్గా, అది గమండియా గఠబంధన్గా మేము అభివర్ణిస్తుండేవాళ్ళం. ఒక ఎజెండా లేదు, నీతి లేదు, నియత లేదు, నేత కూడా లేడు. మోదీ గారిని నిలవరించాలి, మోదీ గారిని ఓడించాలి, మోడీ గారు ప్రధానమంత్రి కాకూడదు అనేటువంటి ఏకైక ఎజెండా తప్పితే దేశ ప్రజల ప్రయోజనాలు కానీ, పేద వర్గాలు, యువత, మహిళలు, రైతులకు సంబంధించినటువంటి ఎటువంటి ఒక విధానపరమైనటువంటి ఆలోచన లేకుండా ఏర్పాటు చేసిన కూటమి ఈరోజు బీటలు వాడుతూ ఉన్నది. ఎవరికి వాళ్ళుగా చెల్లా చెదిరైపోతూ ఉన్నది. మొన్న మమతా బెనర్జీ గారు బెంగాల్లో మాకు కాంగ్రెస్తో ఎటువంటి సంబంధం లేదు, మేము ఒంటరిగా పోతాం. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్, ఢిల్లీలో అసలు కాంగ్రెస్ ఎంత, మేమే సొంతంగా పోతామని. ఉత్తరప్రదేశ్లో అతిపెద్ద రాష్ట్రం అఖిలేష్ యాదవ్ అసలు కాంగ్రెస్కు ఉంది ఏమి, మేము సీట్లు ఇవ్వడానికి అని చెప్పి విల్ గో అలోన్ అని చెప్పి ఆయన కూడా ప్రకటించారు. ఈరోజు నితీష్ కుమార్ గారు ఆ యొక్క కూటమి నుంచి బయటకు వచ్చి ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. తెలంగాణ ప్రజలు కూడా మీరు గమనించాలి, అవకాశవాద రాజకీయాలు కేవలం వీళ్ళ మోదీ గారు అవినీతిని అరికడతా ఉన్నారు. కుటుంబ పాలనను చరమగీతంతో ఇవాళ ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో వంశపారపర రాజకీయాలకు చెల్లు చీటి అని చెప్పడం, అండ్ మోర్ పర్టికులర్ జీరో టాలరెన్స్ ఆన్ కరప్షన్. మోర్ ఓవర్ ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్, బుజ్జగింపు రాజకీయాలు, మైనారిటీ ఓటు కోసం వారు అవలంబిస్తున్న విధానాలు ఇప్పుడిప్పుడే కనువిప్పవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వీళ్ళ మోదీ గారు దేశం కోసం, దేశమే నా కుటుంబం అని చెప్పి వారు పనిచేస్తూ ఉంటే, కాంగ్రెస్ పార్టీ కేవలం ఇవాళ నెహ్రూ, గాంధీ కుటుంబ సభ్యుల కోసం పనిచేసే పార్టీ. అదే రకంగా కొన్ని కుల పార్టీలు, అవినీతి పార్టీలు వాళ్ళ కుటుంబ ప్రయోజనాల కోసం కూటమిగా ఏర్పడితే ఈరోజు తేలిపోతూ ఉన్నది. అందుకనే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒకవైపు అభివృద్ధికి ఆ ప్రగతి పరుగులు తీస్తూ ఉంటే, ఈ పేదల సంక్షేమం పేరు మీద చివరి వ్యక్తి కూడా దళారీ వ్యవస్థ లేకుండా, కించిత్తు అవినీతికి తావు లేకుండా ఈ 10 సంవత్సరాల కాలంలోనే 32 లక్షల కోట్ల రూపాయలు పేదల బ్యాంక్ ఖాతాలకు నేరుగా వారు చేరిస్తే, దానికి తోడు ఇవాళ సామాజిక న్యాయం పేరు మీద సబ్కా సాత్ సబ్కా వికాస్ అని అన్ని వర్గాల ప్రజల కోసం
irrespective of caste, creed, region, religion, language. అందరికీ సమన్యాయం అని చెప్పి వారు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా వారు చేసే సేవలను వారి త్యాగాలను గుర్తించి ఆనాడు అంబేద్కర్ గారి నుంచి మొదలుకుంటే ప్రణబ్ ముఖర్జీ నిన్నటికి నిన్న బీహార్లో ఒక సోషలిస్ట్ నాయకుడిగా ఒక నాయి బ్రాహ్మణ సమాజానికి సంబంధించిన వ్యక్తి 2 పర్యాలు బీహార్కు ముఖ్యమంత్రిగా వారు అణగారిన ప్రజలకు న్యాయం అందించేదానికి తీసుకున్న మరి నిర్ణయాల పట్ల కాంగ్రెస్ కానీ గత ప్రభుత్వాలు కానీ పూర్తిగా విస్మరిస్తే భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించింది మోదీ గారి ప్రభుత్వం. అందుకనే నితీష్ కుమార్ గారు కూడా ఇవాళ కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇవ్వడం వల్ల బీహార్ ప్రజలే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రజలు మోదీ గారు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ప్రభావం చూపుతూ ఉన్నది. దాంతో ఇటీవల ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం, రాముడు జన్మించిన అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణం కావడమే కాకుండా ఆ బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట వారు నిష్ఠతో 11 రోజులు దీక్ష చేపట్టి 140 కోట్ల ప్రజల ప్రతినిధిగా ప్రధానమంత్రిలో పూజలో పాల్గొంటే ప్రపంచమంతా కూడా అబ్బురపోయింది. ప్రపంచమంతా కూడా ఒక పండుగ వాతావరణంలో జరుపుకున్నటువంటి ఆ వేడుకను కాంగ్రెస్ పార్టీ కేవలం ఓట్ల కోసం మైనార్టీల బుజ్జగింపు చర్యల కోసం వారు తిరస్కరిస్తే ఈరోజు ప్రజలు ఆ పార్టీని తిరస్కరించే పరిస్థితి రావడం వల్ల ఇవాళ కొత్త కాదు కాంగ్రెస్ పార్టీ. ఆనాడు స్వాతంత్ర తర్వాత గుజరాత్లో సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం కోసం ఆ బానిస భవజాల నుంచి ఆనాడు మరి ప్రభుత్వం వైపు నుంచే జరపాలని చెప్పి నిర్ణయం జరిగినప్పుడు ఆనాడు ప్రధానమంత్రి హోదాలో నెహ్రూ గారు తిరస్కరించడం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా తిరస్కరించడం. ప్రజల మనోభావాలు మొత్తం దేశవ్యాప్తంగా గాయపడ్డాయి. అందుకని ఇవాళ కాంగ్రెస్కు ఒక ఎజెండా లేకుండా ఇవాళ మోదీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని జీర్ణించుకోలేక ఏర్పడిన కూటమి ఇవాళ బీటలు వారిపోతుంది. కాబట్టే ఇవాళ తాజాగా బీహార్లోని పరిణామాలు. ఇంకా మన రాష్ట్రానికి వస్తే మొన్న కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు నడుపుకున్నట్టుగా ఆయన ముందస్తుగానే ఐటీ, ఈడీ, సిబిఐ భవిష్యత్తులో తెలంగాణలో కూడా దాడులు ఉంటాయి, అప్రమత్తంగా ఉండని చెప్పి. ఈ తప్పు చేయకుంటే ఎందుకు భయపడాల్సిన అవసరం ఉంది? మనం చూశారు మీరు జార్ఖండ్లో కాంగ్రెస్ యొక్క రాజ్యసభ సభ్యుడు 350 కోట్ల నగదు. అందుకని కాంగ్రెస్ అంటే అవినీతి, అవినీతి అంటేనే కాంగ్రెస్. ఈ 2 పర్యాయ పదాలు. కాబట్టి ముందస్తుగానే ఇవాళ మల్లికార్జున్ ఖర్గే గారు దాడులు ఉంటాయని చెప్పడం అంటే ఎక్కడ చేసినటువంటి దొంగతనాలు బయటపడతాయని ఇవాళ కూడా తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. మొన్నటి వరకు కాంగ్రెస్ కర్ణాటకలో ఉచితాల పేరు మీద, గ్యారంటీల పేరు మీద ప్రజలను నమ్మించి ఇవాళ 8 మాసాలు కూడా గడవలేదు. ఇవాళ తీవ్ర వ్యతిరేకత ప్రజలు. అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ వృద్ధి లేదు, ఉద్యోగ అవకాశాల కోసం నోటిఫికేషన్ లేవు. పైపెచ్చు కేవలం ఓట్ల కోసం మీరు ఉచిత ప్రయాణాలు ఏ రకంగా ఇవాళ అనర్థాలకు దారితీస్తున్నదో అక్కడ ఉన్న ప్రజలు ఇవాళ గమనించారు. ఆ రోజు కూడా మేము చెప్పాము, ఇవాళ దేశమంతా కూడా కాంగ్రెస్ తుడిచిపెట్టకపోతా ఉంటే కర్ణాటక గెలిపిస్తే
కర్ణాటక ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ఈటీఎంగా మారుతుందని చెప్పితే మనం చూసారు ఎన్నికల్లో వరదల ఏ రకంగా డబ్బు ప్రవాహం కర్ణాటక నుంచి తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ వెచ్చించిందో, మరి ఢిల్లీ నుంచి హైకమాండ్ బెంగళూరుకి ఏ రకంగా మకాం మార్చిందో డివికే శివకుమార్ నేతృత్వంలో తెలంగాణ ప్రజలు గమనించారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి లోక్సభ ఎన్నికలకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారం రావడం వల్ల ఇది మొత్తం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎం కాబోతున్నదని చెప్పి మేము హెచ్చరిస్తే, మరి ఆ రోజు ప్రజలు బీఆర్ఎస్ పట్ల, కేసీఆర్ పట్ల, వారి కుటుంబం పట్ల ఉన్నటువంటి ఆక్రోషం, మార్పు ఏదైతే కోరుకున్నారో, వారి అవినీతి, తెలంగాణ సంపదను ఏ రకంగా దోచుకున్నారో, మరి దాన్ని సహించలేక ప్రజలు బీఆర్ఎస్ని ఓడిస్తే కాంగ్రెస్ లాభపడింది. అది కాంగ్రెస్ విజయం కాదు. బై డిఫాల్ట్ ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ టీఆర్ఎస్ యొక్క అవినీతి సొమ్మునంతా కూడా కక్కిస్తాం, మరి వేల లక్షల కోట్లు తెలంగాణ సొమ్మును దోచుకున్నారు, దాన్ని వెలికితీస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు మరి దాదాపు 50 రోజుల పైన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాళేశ్వరం మరి ఆ యొక్క ప్రాజెక్టు మీద జరిగినటువంటి అవినీతిని, దోపిడీని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు స్వయంగా సిబిఐ ఎంక్వైరీ చేసి విచారణ జరిపించి పూర్తి స్థాయిగా ఆ మెక్కిన సొమ్మంతా కక్కించి తెలంగాణ ప్రజలకు పంచుతామన్నారు. కానీ ఇవాళ వాళ్ళ గొంతుకలు మూగబోతున్నాయి. సిబిఐ విచారణ కాదు, ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీ అని, ముఖ్యమంత్రి ఏమో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ అంటారు. సంబంధించిన ఇరిగేషన్ మంత్రి మాత్రం మేడిగడ్డ బీటెల్ వారిని బ్యారేజ్ గురించే విచారణ జరపాలంటారు. ఏ యొక్క అధికారులైతే ఆనాడు ఈ అవినీతికి మూల కారణమైనటువంటి ప్రముఖమైన ఇంజనీర్లు వాళ్ళే వీరికి పూర్తిగా అవగతం చేస్తున్నారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. తెలంగాణ ప్రజలు మీరు గమనించాలి, ఆలోచన చేయాలి. ఎందుకు ఇవాళ మెతక వైఖరి అవలంబిస్తున్నారు? ఇవాళ బీఆర్ఎస్తో మరి ఆ ప్రలోభ గురవుతున్నారా? బీఆర్ఎస్ లొంగ తీసుకోవడానికి మీ హెచ్చరికలు మాత్రమేనా? అందుకనే బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కాదు, ఇద్దరు కూడా తోడు దొంగలే, ఒక కూటి పక్షులే పదే పదే. బీఆర్ఎస్ ఇవాళ వాళ్ళ కుటుంబం కోసం పనిచేస్తూ ఉంటే, రాజకీయాలు నడుపుతూ ఉంటే, కల్వకుంట్ల కుటుంబం కోసం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గాంధీ వంశం కోసం పనిచేసే పార్టీ. అందుకనే విధానాలు వేరు కావు కాబట్టే ప్రజలు ఆలోచన చేయాలి. పైపచ్చి ఇవాళ కాంగ్రెస్ నాయకులు పదే పదే ముఖ్యమంత్రులు సహా మేము ప్రకటించిన గ్యారెంటీలు 6 గ్యారెంటీలు 100 రోజుల గడువు ఉన్నది, 100 రోజుల లోపల మేము అమలు చేస్తామంటున్నాం. ఇవాళ ఉచిత మహిళ ఒక గ్యారెంటీ కాదది, గ్యారెంటీలో ఒక భాగం మాత్రమే మీరు అమలు చేస్తున్నారు తప్పితే ఆ రకంగా 140 పైగా ఇచ్చిన హామీలు ఈ 6 గ్యారెంటీలో పొందుపరిచారు. అందులో 2-3 అమలు చేసి మేము అమలు చేస్తున్నామని చెప్పి జబ్బలు తెచ్చుకోవడం కాదు. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ముసుగులో మీరు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని తెలంగాణ ప్రజలు గమనించారు. 100 రోజులు లోపల గడువు ఉందని చెప్పి 100 రోజుల లోపల షెడ్యూల్ వస్తే ఎన్నికల కోడ్ కాబట్టి అమలు చేయలేకపోయినప్పుడు నెపాన్ని మరి అవకాశంగా ఆసరగా తీసుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు మీరు నమ్మి మోసపోకండి. కర్ణాటకలో బహిర్గతమైంది, హిమాచల్ ప్రదేశ్లో మీ గ్యారెంటీలన్నీ కూడా తేలిపోయినాయి. అందుకని రాజస్థాన్లో ప్రజలు అవకాశం ఇచ్చి ప్రభుత్వానికి రాహుల్ గాంధీ కాంగ్రెస్ గెలిస్తే ఆ రోజు కూడా 100 రోజులప్పుడే రైతులు రుణమాఫీ అన్నారు. దగా చేశారు, మోసాలు చేశారు కాబట్టే ఇవాళ రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టారు. హిమాచల్ ఎదురు చూస్తున్నారు, కర్ణాటక ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు కూడా రేపు ఈ పార్లమెంట్ ఎన్నికల మరి సందర్భంగా అసలు నైజాన్ని గమనించి
దేశ హితం కోసం మోదీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి, వారు తీసుకుంటున్నటువంటి పేదల పథకాలు, చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు, అదే రకంగా ఇవాళ రామ మందిరం లాంటి మరి నిర్ణయం, అసాధ్యం అనుకున్నటువంటి 370 ఆర్టికల్ కానివ్వండి, లేదా ఇవాళ మహిళలకు సంబంధించిన ముస్లిం మహిళలకు సంబంధించిన త్రిపుల్ తలాక్ చట్టం కానివ్వండి, చివరికి ఇవాళ 33% మహిళ రిజర్వేషన్లు కానివ్వండి, ఏ రకంగా ఇవాళ మహిళలకు పెద్దపీట వేస్తూ ఇవాళ మోదీ గారు మహిళా శక్తిని వాళ్ళ గుర్తించి సగ జనాభా ఉన్నటువంటి మహిళలకు ఇవాళ అన్ని రంగాల్లో కూడా పెద్దపీట వేయడమే కాకుండా మొన్న జనవరి 26 నాడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ చరిత్రలోనే మొదటిసారిగా మహిళల చేనే త్రివిధ దళాల కవాతు ఈ ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నిర్వహించి ఒక చరిత్ర సృష్టించినటువంటి మరి మోదీ ప్రభుత్వం, మీరు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పటికీ సోనియా గాంధీ, మీ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క మిత్రపక్షాల అడ్డుకోవడం వల్ల ఏ యొక్క చట్టసభలో రిజర్వేషన్ కల్పించలేదో అటువంటి మిత్రపక్షాలను కాంగ్రెస్ సైతం కూడా ఒప్పించి మెప్పించి మహిళల పక్షపాతిగా ఇవాళ మోదీ గారు తీసుకున్న నిర్ణయం, అది చట్టసభలో రిజర్వేషన్ మర్చిపోలేదు. అయితే రేవంత్ గారు ముఖ్యమంత్రి హోదాలో దావోస్కు వెళ్ళి 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్తున్నారు. ఇంతకంటే కూడా ముందు కేటీఆర్ గారు కూడా ఇదే విధమైనటువంటి ప్రచారాలు, చివరికి క్షేత్రస్థాయికి వస్తే డొల్లతనం. కాబట్టి కేవలం ఎన్నికల ముందు వార్తల కోసం ఈ యొక్క పర్యటనలు కాదు, ఎందుకు ఈ రాష్ట్రంలో నెలకొనాల్సినటువంటి గొరిల్లా గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఎందుకు తమిళనాడు తరలిపోయింది, తమిళనాడుకు తరలిపోయినటువంటి వార్తలు ఏవైతే వస్తున్నాయో ప్రభుత్వం ఆ కారణం ఏదైతే ఎందుకు తరలిపోయిందో ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. కాబట్టి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, కేవలం తెలంగాణ సంపదను, తెలంగాణ మరి ఏ రకంగా దోచుకోవడానికి ఇవాళ మీరు ప్రయత్నాలు చేస్తున్నారో, రాజీవ్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర కూడా తెలంగాణ బస్సు మరి కొనుగోలు చేసే పరిస్థితి వచ్చిందంటే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని వేల కోట్లు మరి ఈరోజు ఈ ప్రభుత్వం తెలంగాణ సంపదను కొల్లగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారో అప్రమత్తంగా ఉన్నారు. అదే రకంగా కేటీఆర్ గారు కూడా మరి ఆ ఓటమి డిప్రెషన్లో వారు చేసేటువంటి వ్యాఖ్యలు బీజేపీ కాంగ్రెస్ ఒకటేనని ఈ రకంగా మతి భ్రమించినట్టుగా మాట్లాడుతున్నారు. ఆ ఓటమిని తట్టుకోలేక ఇవాళ కాంగ్రెస్ను, వంశపారపత రాజకీయాన్ని, కాంగ్రెస్ విధానాలను, కాంగ్రెస్ అవినీతిని ఎదుర్కొనే పార్టీ బీజేపీ మాత్రమే విషయాన్ని ప్రజలు దేశమంతా గమనించి ఆదరిస్తూ ఉంటే మీరు ఇవాళ ఆ ఓటమి మరి డిప్రెషన్లో ఏం మాట్లాడుతారో మీకు తెలియకుండా మాట్లాడుతారు. ఎమ్మెల్సీలు ఎన్నికలు ఏ రకంగా జరపాలి, అది ఎన్నికల కమిషన్ యొక్క పరిధిలోకి వచ్చి దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ బీజేపీ కొమ్ము కాస్తుందని చెప్పడం, లేదా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి కలిస్తే కాంగ్రెస్ బీజేపీ ఒకరు, అంటే రాజకీయాలకు ప్రభుత్వాలకు తేడా లేకుండా కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్న కేటీఆర్ గారు ఆ యొక్క అధికారాన్ని కోల్పోయి దిక్కుతోచని పరిస్థితులు ఉన్న మీ కుటుంబం, మీరు కనీసం రాజ్యాంగపరమైనటువంటి హోదాలతో ఉన్నటువంటి వ్యక్తులను మీరు గౌరవించకుండా ఏ రకంగా గవర్నర్ని మొదలుకొని ప్రధానమంత్రి వరకు కూడా ఏ రకంగా మీరు అధికారం మదమెక్కి వ్యవహరించిన తీరును ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మీరు ఎన్ని రకాల విన్యాసాలు చేసినా ప్రజలు కాంగ్రెస్ పార్టీని, కేటీఆర్ను రేపు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో కూడా 10 మంది పైగా ఎంపీలను గెలిపించుకొని 30% ఓటు సాధించే లక్ష్యంతోనే ఖచ్చితంగా మేము ఈ తెలంగాణలో కూడా మరి ప్రజలు మార్పు కోరుకుంటున్నాం. మొత్తం దేశమంతా కూడా ఇవాళ మోదీ గారి అభివృద్ధి ఎజెండా, పేదల సంక్షేమంతో పాటు రామమయం ఇది ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆ కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు కూడా ఇప్పుడిప్పుడే వారు గమనిస్తున్నారు, కనువిప్పు అవుతుంది. కాబట్టి తేలుకుంటున్నారు. మోదీ వైపు కూడా ఇవాళ మొగ్గు చూపే ప్రజలకు అనుగుణంగా ఈ పార్టీలు కూడా నడుచుకునే ప్రయత్నం వస్తుంది. కాబట్టి చివరిగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా భారత రత్న కానివ్వండి, పద్మ అవార్డులు కానివ్వండి, ఇవాళ ఎవరి ప్రమేయం లేకుండా
ఈ యొక్క సమాజంలో వారు చేసే సేవలను గుర్తించి మన తెలుగు తేజాలకు కూడా పద్మ విభూషణ్ కానివ్వండి, పద్మశ్రీలు కానివ్వండి, ఏ రకంగా మరి మోదీ ప్రభుత్వం వివరిస్తుందో, చివరికి ఆనాడు గాంధీ కుటుంబానికి తప్పితే మీరు ఎవరికి కూడా ఆ రోజు గౌరవం కానీ గుర్తింపు ఇవ్వలేదు. చివరికి తెలంగాణ తెలుగు మరి బహుభాషా కోవిదిగా పేరుగాంచిన పివి నరసింహారావు సైతం కూడా ఏ రకంగా మీరు అవమానించారో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు మర్చిపోలేదని చెప్పి కూడా రాబో రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు ప్రజలు తప్పకుండా మోదీ గారి ప్రభుత్వానికి చేయూతనిచ్చి ఎన్నికల్లో సమర్థించి ఈ భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తెలంగాణ ప్రజలు కూడా మరి తమ వంతు బాధ్యతను, కర్తవ్యాన్ని నిర్వహించి పెద్ద ఎత్తున పార్లమెంట్ సభ్యులను గెలిపించి మోదీ గారి ప్రభుత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా భవిష్యత్తులో తెలంగాణ కూడా యూపీ మాదిరిగా, గుజరాత్ మాదిరిగా, మిగతా రాష్ట్రాల మాదిరిగా ఏ రకంగా ప్రగతి వైపు దూసుకుపోతుందానికి మరి తెలంగాణ కూడా దోహదపడాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు రాజీనామా చేశాడు, ప్రభుత్వం ఏర్పాటు ఎప్పుడు చేస్తుండో, వ్యక్తిగతంగా ఏనాడు కూడా నితీష్ కుమార్ని బీజేపీ అవినీతి అంటారు. కాబట్టి అవకాశవాద రాజకీయాల్లో వారికి ప్రభావితమైనని చెప్పాను తప్పితే అవినీతి పరుడు ఏనాడు కూడా బీజేపీ అంటే. ఇవాళ నితీష్ కుమార్ గారు కూడా భారత రత్న కర్పూరి ఠాకూర్కు ఆనాడు కాంగ్రెస్ కానీ యూపీఏ కానీ అధికారం ఉన్నప్పుడు కూడా ఇవ్వలేటువంటిది ఇవాళ బీజేపీ ఇవ్వడం వల్లనే ఆ రోజు కూడా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కర్పూరి ఠాకూర్ను గౌరవించింది మోదీ గారు మాత్రమే చెప్పి వారు ప్రశంసించారు. ఎక్కడ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తాం. పదే పదే మన రాష్ట్ర అధ్యక్షుడు చెప్పారు, తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తాం, 10 తక్కువ కాకుండా ఎంపీ సీట్లు గెలుస్తాం. సిబిఐ ఎంక్వైరీ అడిగింది ఆ రోజు రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో కూడా సిబిఐ ఎంక్వైరీ చేసి మీరు మొత్తం అవినీతి బట్టబయలు చేస్తామన్నారు. మరి ఎందుకు ఇవాళ మంత్రి గారేమో మేడిగడ్డ బ్యారేజ్ వరకు విచారణ అంటున్నారు, ముఖ్యమంత్రి మాత్రం కాళేశ్వరం విచారణ అంటారు. అంటే ఎందుకు మళ్ళీ మీరు మరి ఈ కూని రాగాలు తీస్తున్నారు, ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తున్నారు, ప్రజలు దయచేసి అర్థం చేసుకోగలుగుతున్నారు. కాబట్టే ఖచ్చితంగా మరి కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని ప్రభుత్వం కోరుకుంటే తప్పకుండా ఆ సంస్థతో దర్యాప్తు చేయించడం మా వంతు బాధ్యత కూడా మీరు నిర్వహిస్తాం. ఇది తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే కూడా ఇవాళ మా ఓట్ల శాతాన్ని, సీట్ల సంఖ్యను పెంచుకున్నాం. ప్రజలు బై డిఫాల్ట్ ఇవాళ కాంగ్రెస్ని గెలిపించారు, కానీ కాంగ్రెస్ బలపడింది లేదు, కాంగ్రెస్ సాధించి విజయం కాదు అని ఇవాళ తేలిపోతూ ఉన్నది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మీకు స్పష్టమైపోతుంది. ఇవాళ రేపు తెలంగాణలో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీని మాత్రమే. బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయం. కాంగ్రెస్ దేశంలో ఎక్కడ లేని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నిలబడుతుందని చెప్పి కూడా మరి ఎవరు కూడా పెద్దగా ఆశించాల్సిన అవసరం లేదు. ముచ్చటగా 3 రాష్ట్రాల్లో ఉన్నది, అది కూడా మరి మిట్టుకుమంటూ కర్ణాటకలో కానీ హిమాచల్లో కానీ ప్రజలు ఇప్పటికే తిరగబడుతున్నారు. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల వరకు కాంగ్రెస్ పరిస్థితి ఏందో ప్రజలకు పూర్తిగా అర్థం చేసుకోగలుగుతుంది. ఇప్పుడిప్పుడే 2 నెలల్లో చెప్పిన దానికి చేసేదానికి పొంతన లేదనే విషయాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. వెల్కమ్ చేస్తామండి, తప్పకుండా వెల్కమ్ చేస్తాం. భారతీయ జనతా పార్టీ మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో ఒక చట్టం తీసుకొచ్చింది. ఆయా రాష్ట్రాలకు ఇట్ హాస్ గివెన్ స్పెషల్ పవర్స్. ఏ సామాజిక వర్గాన్ని బీసీలో కలపాలన్నా తీసివేయాలన్నా ఆ స్వేచ్ఛ గతంలో కేంద్ర ప్రభుత్వం నేషనల్ కమిషన్ ద్వారా ఉండేటువంటిది
ఆ హక్కును ఆ రాష్ట్రాలకు కల్పించింది. అందులో భాగంగానే ఇవాళ మీరు చూశారు మహారాష్ట్రలో కూడా ఇవాళ మన బీజేపీ అదే రకంగా శివసేన షిండే గారి ప్రభుత్వం మరాఠాలను కూడా బీసీలో కల్పించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆ పూర్తి ఆ స్వేచ్ఛ స్వతంత్రం మోదీ ప్రభుత్వమే ఆ రాష్ట్రాలకు ఇచ్చారు. ఆ రాష్ట్రాల నుండి వాళ్ళ సామాజిక స్థితిగతులను ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని ఇట్ ఈస్ అప్ టు దేర్ గవర్నమెంట్ స్టేట్స్ టు వెదర్ టు ఇంక్లూడ్ ఆర్ నాట్ అని వాళ్ళ